వరంగల్ ప్రచారంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన కామెంట్స్ పై కాంగ్రెస్ సీనియర్లు సీరియస్ అయ్యారు. తమ కృషి కారణంగానే తెలంగాణ ఏర్పాటు సాధ్యమైందన్నారు. పదవుల కోసం ఏనాడు ఆశించలేదని, అది తమ సంస్కృతి కాదని నేతలు స్పష్టం చేశారు. కేసీఆర్ తీరును ప్రజలు గమనిస్తున్నారన్నారు. పదవి ఆశ కొరకు గాని, నా టికెట్ కొరకు గాని, లేక నా మంత్రి పదవి కొరకు గాని ఏ ఒక్క ముఖ్యమంత్రిని కనీసం ఒక్క మాటనైనా అడగనటువంటి జానారెడ్డి అని చెప్పి నా ఆత్మగౌరవం కొద్ది నేను మీకు తెలియజేస్తున్నాను. ఒకరిద్దరు ఎమ్మెల్యేల కన్నా నాకు సపోర్ట్ చేయమని నా జీవితం మొత్తం రాజకీయ జీవితంలో అడిగి లేనటువంటి ఒకే వ్యక్తి జానారెడ్డి అని నేను అనుకుంటున్నాను. ఒకరు చెప్పితే వచ్చే మంత్రి జానారెడ్డి తీసుకోడన్నాం. ఇదే సాక్షి. దీని మీద కౌంటర్ చేయమనండి ఎవడైనా, ఎప్పుడైనా సరే, ఎన్నడైనా. ఒక నిజాయితీ గల నిబద్ధతతో కూడినటువంటి రాజకీయాన్ని అందించడానికి నా వంతు కృషి నేను చేస్తూ వచ్చాను. అబద్ధాలు చెప్పడం కానీ, లేక ఒట్టి నినాదాలతోటి వివరించడం కానీ జరగలేదు. కేబినెట్ మంత్రిగా రాజీనామా చేసి ఉంటే ఈనాడు తెలంగాణ ఏర్పడేది కాదు. తెలంగాణ హైదరాబాదుతో సహా ఏర్పడేది కాదు. హైదరాబాదు కాకుండా హైదరాబాదు రెవెన్యూతో వచ్చేది కాదు. కేబినెట్ లో 4 సీమాంధ్ర మిత్రులు కేబినెట్ మంత్రులు, నేను ఒక్కనే తెలంగాణ నుంచి. ఇక్కడ కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఆయన కుట్రలు, వీనన్నింటినీ ఎదిరించి ఛేదించి ఈ రూపంలో బిల్లు పాస్ అయిందంటే నేను కేంద్ర కేబినెట్ మంత్రిగా ఉన్నందుకే సాధ్యం. ఏమిటయ్యా, నువ్వు సోనియా గాంధీ గారిని బిల్లు పాస్ అయిందని కలిసావు కదా కుటుంబ సమేతంగా, తర్వాత ప్రధానమంత్రి గారిని గెలిచావు కదా, రాహుల్ గాంధీ గారిని గెలిచావు కదా, ఆ తర్వాత నేరుగా నా ఇంటికి వచ్చాడు. ఇద్దరు మిత్రులతో వచ్చాడు, ఆయన పార్టీ మిత్రులే. వచ్చి ఏమన్నాడు, జయపాల్ రెడ్డి గారు మాకంటే తరం పెద్దవాడవు, నువ్వుగా ముఖ్యమంత్రి అన్నాడు. ఆ విషయం అలా ఉంచవయ్యా, కాంగ్రెస్ పార్టీలో కలువు. ఎస్ అన్న. ఇది నిజమా అబద్ధమా చెప్పానండి.